ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా నేచర్ అడవి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఎందుకంటే అది వేగంగా కదిలేవి మాత్రమే అందులో బతికుంటాయి. సర్వైవల్ స్కిల్స్ ఉన్నాయి మాత్రం బతికుంటాయి. ముఖ్యంగా వాటికి ఉండే సర్వైవల్ స్కిల్స్ ఏంటి అంటే వేగం. ఆ వేగం ఎప్పుడైతే వాటికి తగ్గిపోతుందో అక్కడ అవి ఆల్మోస్ట్ చంపబడతాయి. ఇది లాజిక్. ఇప్పుడు సేమ్ ఇది మనుషులకు అప్లై చేస్తే మనుషులలో వచ్చిన ప్రాబ్లం ఏముంటుంది? మనుషుల్ని చంపలేరు కదా. మనుషులకు ఉన్న రూల్స్ ప్రకారంగా మనుషుల్ని చంపలేరు కాబట్టి మనిషి యొక్క వేగాన్ని పెంచే లేదా మనిషి వేగం తగ్గితే, ఇప్పుడు అడవిలో ఏం జరుగుతుంది? దాని వేగం తగ్గితే దాన్ని చంపేస్తుంది. అట్లా మనిషి వేగం తగ్గితే దాన్ని పుష్ చేసేదా లేకపోతే దాన్ని హింసించే జంతువు ఏది? మరి ఇప్పుడు అడవిలో ఒక జంతువు యొక్క వేగం తగ్గితే దాన్ని హింసించే ఒక జంతువు అక్కడ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఆవు ఉందనుకుందాం, లేకపోతే వేరే జింకలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి. వీటికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది. వస్తే వీటిని ఇది నడుస్తలేదు అంటే పులియో లేకపోతే ఏమో వచ్చి వీటిని తినేస్తుంది. దాని అర్థం ఏంటి? దీన్ని నడవట్లేదు, దీని వేగం తగ్గింది కాబట్టి దీన్ని తీసేయాలి, అడవి నుంచి ఇది అవసరం లేదని చేస్తుంది. ఒకవేళ పులి వేగం తగ్గింది అనుకున్నాం, ఇది దానికి దెబ్బ తగిలింది లేకపోతే అయింది అంటే ఏమవుతుంది? అక్కడ ఫస్ట్ ఇది కూడా చచ్చిపోతుంది. వేరే రీజన్స్ కూడా చనిపోవచ్చు, కాకపోతే దాన్ని కూడా చంపేసేటివి ఉంటాయి అక్కడ. అయితే ఇక్కడ దెబ్బలు తగలడం అయితే కనుక పురుగులు ఒకటి చనిపోతుంది, లేకపోతే వాటర్ దొరకక, లేకపోతే ఆకలి లేక ఈ పురుగులు కానీ, ఆకలి కానీ, దాహం కానీ ఇవన్నిటికి దాన్ని చంపడానికి రీజన్ అవుతుంది. అట్లా మనుషుల వేగం తగ్గితే ఏమవుతుంది? సైకిల్ చూద్దాం ఒకసారి. వీళ్ళు సరే ఒక పెళ్ళి అనే దగ్గర నుంచి మొదలు పెడితే, పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ అందరూ ఏమంటారు? పిల్లలు ఎప్పుడు అనుకోసం వస్తుంది. యాక్చువల్లీ నేనున్న దరిద్రపు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక దగ్గర పెళ్ళి వాళ్ళకి నెల రోజులైంది. అత్తగారు కోడల్ని క్వశ్చన్ అడుగుతుంది. అత్తగారు లేదు, అత్త కోడల్ని క్వశ్చన్ అడుగుతుంది. ఏంటంటే పెళ్ళై నెల రోజులైంది ఇంకా ఏంటిది, పెళ్ళై నెల రోజులైంది ఇంకా ఎందుకు ప్రెగ్నెంట్ కాలేదు? మా ఇంట్లో అందరు పెళ్ళైన నెల రోజులకి పెళ్ళైనాక నెల రోజులకు ప్రెగ్నెంట్ అయ్యిండు, పెళ్ళై నెల రోజులైనా ఇంకెందుకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ కాలేదని క్వశ్చన్ అడిగి వాళ్ళని హింసిస్తున్నాడు. నాకైతే నవ్వు వస్తుంది అసలు. అంటే ఎంత దరిద్రులు ఉన్నాను మన దాంట్లో, అంటే సొసైటీలో అంత దరిద్రులు ఉన్నారట. నేను నవ్వుతున్నానేమో, చాలా ఏడుస్తున్నానేమో పక్కకి పెడితే. అది అంటే నెల రోజులు వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెంట్ కావాలంట. నాకు చిత్రంగా అనిపిస్తుంది అసలు. ఆ మొహం తప్పేముండదా? ఆడదంది తప్పు ఉంటుందా? కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాకపోవడానికి ఓన్లీ రీజన్ ఆడదేనా? మొహం ఏమి ఉండదా? అంటే వాళ్ళ కొడుకు తప్పు ఉండదు అన్నట్టు, వచ్చిందే తప్పు. ఎందుకంటే కూడా ఈజీగా దొరుకుతుంది కదా. సరే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిందా అని అడుగుతారు. పెళ్ళి అయితేనేమో పిల్లలు లేరు అని అడుగుతారు. పిల్లలు ఏంటి? మళ్ళీ వేరే వాళ్ళకి పిల్లలు అయ్యారు, మీ పిల్లలు ఇంకా కాలేదనేది క్వశ్చన్ ఉంటుంది. సరే, పిల్లలు అయినరు అని అనుకుంటే కనుక, పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారు, మీ పిల్లలు కొంచెం ఇట్లున్నారు, లేకపోతే కలర్ బాగాలేరు, లేకపోతే తక్కువ వెయిట్, లేకపోతే ఎక్కువ వెయిట్ అని కంపారిజన్లు ఇస్తారు. లేదు, మంచిగా ఇద్దరు సేమ్ ముట్టున్నారు, సేమ్ మంచిగా ఉన్నారు అనుకున్నాం. కొంచెం పెరిగి ఏదో ఇటు పాకుతున్నారో చేస్తున్నారో అంటే, అరే వాళ్ళ పాపలు ఆల్రెడీ
ఏంటి బోర్లా పడిందంటారా, మనం తిరిగిండు ఆల్రెడీ చేసాను, మీ వాళ్ళు ఇంకా తిరుగుతలేరు చేస్తలేరు, ఇంకెప్పుడు తిరిగిండు అంటారు. లేదు తిరిగిండు అనుకున్నా. అరే మావాడు అన్ని బిర్యానీలు తింటున్న 6 నెలలకే, మీ వాడు ఇంకా తింటలేడారా బాబు అని ఏదో క్వశ్చన్ అడుగుతారు. లేదు తిన్నారు వాళ్ళు కూడా అనుకుంటే, నడక రాగానే అదే మావాడు నడిచి మొత్తం పరిగెత్తుని గోల్డ్ మెల్లే తీసుకొస్తున్నాడు, మీ వాడు ఇంకా నడతలేడారా బాబు కొన్ని క్వశ్చన్ అడుగుతారు. అట్లా కూడా నడిచింది అనుకున్నాం. తర్వాత స్కూల్కి పంపిస్తే మావాడు స్కూల్లో ఏబీసీ నుంచి జెడ్ వరకు, జెడ్ నుండి ఏబీసీ వరకు మొత్తం రివర్స్ తిప్పేస్తున్నాడు, మేము ఇంకా చెప్తలేడు అంటాడు. అది కూడా చెప్పిండు అనుకున్నాం. తర్వాత స్కూల్కి పోతే మా వానికి ఇంత ర్యాంక్ వచ్చింది, మీ వానికి అసలు ర్యాంకే రాలేదు అనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు నీ పక్కనున్న వాళ్ళు ఒక టార్గెట్ సెట్ చేస్తున్నారు, వాళ్ళ స్పీడ్ అనేది ఒకటి ఉంది, వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక స్పీడ్ అయితే, నీది 5, 10, 20 అనేది నీ స్పీడ్. అంటే ఈ పిల్లాడి స్పీడ్ ఒకటి ఉంటే నువ్వు 20లో ఎందుకున్నావు, నీ స్పీడ్ నువ్వు ఉండాల్సింది అక్కడ, నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు అని నిన్ను తోస్తున్న ఒక జంతువు ఏది ఉన్నదంటే ఇది. ఇప్పుడు అడవిలో ఏమైంది, ఎప్పుడైతే నీకు ఆ స్పీడ్ తగ్గగానే అవి తినేస్తాయి. ఇక్కడ ఏంటిది, నీ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి నిన్ను మనిషిగా తినలేదు, మాంసం తినలేదు కాబట్టి మనసుని తింటాయి అన్నట్టు వీళ్ళు దరిద్రులు. మా జీవితం ఇంకోసారి మనిషి జన్మలో ఉంటుందిరా నాయన. సరిపోయి ఇదొకటి. దీని నెక్స్ట్ ఏమవుతుంది, చదువు అయింది అనుకున్నాం, చదివితే మామూలుగా జాబ్ వస్తుంది, జాబ్ వచ్చింది, మేమోనికి ఇంకా జాబ్ రాలేదారా బాబు అంటారు. మన లేదు వచ్చింది అనుకుంటే వీనికి ఇంత ప్యాకేజ్ నాకు ఇంత ప్యాకేజ్ అంటారు మళ్ళీ. అంటే నేను ఇప్పుడు వాడిని టచ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకు టచ్ చేయాలి అంటే వాడు ఇప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరికో వాళ్ళ సర్కిల్లో వాళ్ళకు తెలిసిన దాంట్లో హైయెస్ట్ స్పీడ్ ఏమనుకున్నాడా అనుకుంది, వాళ్ళ స్పీడ్ నథింగ్ బట్ మన శాలరీ. అప్పటికి వాళ్ళ స్పీడ్ అది. సరే అనుకో 1,00,000 2,00,000 వచ్చింది అనుకో, ఇప్పుడు నేను 1,00,000 కోసం ఎక్కడికి పోవాలరా నాయన. నేనంటే నేను కాదు, ఆ పోరాడు ఇంతకుముందు పుట్టి పెరిగిన పోరాడు అక్కడికి వచ్చినట్టు వీడు ఉండాలన్నా పోవాలన్నా. ఇప్పుడు వీడిని అంత పుష్ ఎందుకు చేయాలి అంటే సొసైటీ అనేది ఒక టార్గెట్ సెట్ చేస్తుంది, ఆ టార్గెట్ సెట్ చేసిన దాన్ని అందరు రీచ్ కావాలని వాళ్ళని దోస్తూ ఉంటుంది, వాళ్ళని మానసికంగా తింటూ ఉంటుంది. ఎవడు తక్కువకున్నాడు అంటే ఈ ఉన్న దాంట్లో ఎవరైతే తక్కువ ఉంటారో ఇంకా, అంటే ఇప్పుడు సపోజ్ ఒకనికి 1,00,000 శాలరీ వచ్చింది, ఒక 70 వచ్చింది, ఒక 50 వచ్చింది, ఒక 30, 40 వచ్చింది అనుకున్నాం. ఈ ఎవరికైతే 10,000 వచ్చిందో వాడిని సావే, వాని ఇంట్లో వాళ్ళు, వాని బయట వాళ్ళు, తెలిసినోడు తెలియనోడు, వీడు వాడు అందరూ ఎక్కి కూర్చుంటారు మీదిగా. ఎందుకు అంటే ఈ వీడిని ఇప్పుడు వాడిని 1,00,000 ఎవరైనా వచ్చిందో వాడిని ఎవరు టచ్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడిని ఆల్రెడీ వీళ్ళ స్పీడే అంత లేదు అక్కడ, కాబట్టి వాడిని ఎవరు టచ్ చేయడు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి, మన ఏదైనా జింక్ ఉంది అనుకుందాం, ఒక పులి ఉంది అనుకుందాం. జింక స్పీడ్ 100 స్పీడు, ఒక పులి స్పీడు ఒక 80 స్పీడ్ అనుకో. 100 స్పీడ్ ఉన్న టచ్ చేస్తుంది అసలు, టచ్ చేయదు. దేన్ని టచ్ చేస్తుంది, 20, 30 ఏదైనా స్పీడ్ ఉంటే దాన్ని పోయి తింటుంది. సేమ్ ఇట్లనే జనాలు ఉండేటోళ్ళు కూడా మీరు చూడండి, రిచ్ పర్సన్స్ని ఎవరు టచ్ చేయడు. రిచ్ మీన్స్ సొసైటీలో కానీ, సొసైటీలో ఏదో ఒకటి నేము, సెలబ్రిటీ అట్లా వాళ్ళని ఎవరు దిగడు. నీ ఇప్పుడు మీరు చాలా చూడండి, ఇంకా సెలబ్రిటీలు ఎవరన్నా వాళ్ళు సెలబ్రిటీలు అయ్యి ఉండి వాళ్ళు ఒక పని చేస్తే అది వాళ్ళకి తప్పులాగా కనిపించదు, కానీ నీ ఇంటి పక్కన ఉండి అదే పని చేసింది అనుకోవడం అది తప్పులాగా కనిపిస్తుంది. ఎందుకు, వీళ్ళు లోకుగా ఉంటారు అన్నట్టుగా. వీళ్ళు ఇంటి పక్కన ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆటోమేటిక్గా అది లోపల అయిపోతుంది. ఇంకా వీళ్ళకి డబ్బు ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా దరిద్రం, ఇక దరిద్రం అది విషయం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అడవిలో పిక్క తినే ఒక క్యారెక్టర్, పిక్క తినడం అని కాదు, యాక్చువల్గా ఆ స్పీడ్ అనేదాన్ని మెయింటైన్ చేసే ఒక క్యారెక్టర్ అనేది వేడిది అంటే జంతువులే.
అంటే వీటిని తిని అడవి యొక్క క్యారెక్టర్ని సెటిల్ చేసే రెస్పాన్సిబిలిటీ పులులది, సింహాలది, లేకపోతే ఈ జంతువులది. నథింగ్. ఏదైతే తన స్పీడ్ తగ్గించుకొని ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయడం అనేది వాటి రెస్పాన్సిబిలిటీ. అట్లనే మన సొసైటీలో ఎవరి యొక్క స్పీడ్ అంటే ఇప్పుడున్న స్పీడ్ అంటే అది తెలివి పరంగా కానివ్వండి, ఆరోగ్యం పరంగా కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, లేకపోతే రిలేషన్ పరంగా కానివ్వండి, ఇవి ఏమన్నా రీజన్స్. దేంట్లో నువ్వు ఒకరితో కంపేర్ చేసినప్పుడు నువ్వు తక్కువలో ఉంటావు, నిన్ను ఇక మిగిలినంతా వచ్చి పురుగులు పట్టినట్టు పడతారు అన్నట్టు. నువ్వు లే 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 నువ్వు కూడా వాళ్ళని అందుకో అని ఇది వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయిపోయి, యాక్చువల్ రెస్పాన్సిబిలిటీయే, వాళ్ళ తప్పేం లేదు, కానీ మనుషులలా నడుస్తూ ఉంటుంది బండి, అంతే. అది విషయం. మొత్తానికి అడవిలో జంతువులు అంటే క్రూర జంతువులు ఎట్లాంటివో రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతున్నాయో, మనుషుల ఎవరినైతే మీరు చేయట్లేదు, ఇంకా చేయట్లేదు, ఇదే చేయట్లేదు, ఇంకా వాళ్ళంతా చేయవా అని ఎవరైతే మాట్లాడుతున్నారో డైరెక్ట్లీ ఈక్వల్ టు దట్ పులులు అండ్ సింహాలు అన్నట్టుగా